జాబ్ క్యాలెండర్కి సంబంధించినటువంటి అంశాలను స్పష్టత ఇస్తాము అని చెప్పేసి చాలా క్లియర్గా చెప్తా ఉన్నారు. అయితే ఇప్పుడు జాబ్ క్యాలెండర్కి సంబంధించినటువంటి అంశాల పట్ల స్పష్టత వస్తే టీజీపీఎస్సీ నుంచి కూడా ఇక్కడ ఇప్పటికే పలు సంస్కరణలు రిఫార్మ్స్ తీసుకొస్తాము. ఈ పేపర్ల లీకేజ్కి సంబంధించినటువంటి అంశం కావచ్చు, లేదా ఇతర అంశాలు ఎగ్జామ్ నిర్వహించేటువంటి అంశం కానీ, సిలబస్ మార్పులకి సంబంధించినటువంటి అంశం కానీ, వీటన్నింటిపైన కూడా టీజీపీఎస్సీ ఇప్పటికే వర్కౌట్ చేసింది, దీని మీద వర్క్ కూడా చేస్తూ ఉంది. సో ఇప్పుడు సిలబస్ మార్పులకి సంబంధించి అతి త్వరలో ఒక ప్రకటన టీజీపీఎస్సీ నుంచి రాబోతా ఉంది. ఇక ప్రభుత్వం వైపు నుంచి ఈ వేకెన్సీస్ వివిధ విభాగాల నుంచి తెప్పించుకున్నటువంటి ఉన్నటువంటి వేకెన్సీస్ని గుర్తించి ప్రభుత్వం నుంచి కూడా జాబ్ క్యాలెండర్కి ఈ ఏడాది నుంచి ఏ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ఉంటుంది అనేటువంటి అంశంలో కూడా ఒక స్పష్టత తీసుకొని చాలా క్లియర్గా విద్యార్థులకి ఎవరైతే జాబ్ ఆస్పిరెంట్స్ ఉన్నారో వారికి సంబంధించి ఈ జాబ్ క్యాలెండర్ ద్వారా ఒక సమాచారాన్ని అందించబోతా ఉన్నారు. అయితే అధికారుల మధ్యన జరిగినటువంటి డిస్కషన్స్ని బేస్ చేసుకొని ఇక్కడ ప్రాథమికంగా మనకున్నటువంటి సమాచారం ఏంటి అని అంటే, ఎక్కువ ఉద్యోగాలు ఏ విభాగంలో ఉండబోతా ఉన్నాయి అనేటువంటి అంశాన్ని చర్చించినటువంటి చర్చల ఆధారంగా మాట్లాడితే ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి 1000 ఉద్యోగాలను ప్రకటించేందుకు ఇక్కడ ప్రభుత్వం సిద్ధమవుతా ఉంది జాబ్ క్యాలెండర్లో.